ఏడికి పోయింది, ఎవరి డబ్బు ఏడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా అదే టైం. ఓకే సురేందర్ రెడ్డి గారు, ఇంకా చాలా ఉంది కాదండి. ఏడకి పోయి ఏం చేసి కోట్లు సంపాదించింది, ఇది మంచి మాట? వ్యాంప్ అది మంచి మాట సార్. ఇప్పుడు దానికన్నా ముందు రోజా గారు మొన్న ఏం మాట్లాడారో అవి సరిపోతాయి సార్. ఏం మాట్లాడారు? గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని చెప్పి మాట్లాడిందే, అది కరెక్టా? సో అందుకని దీని కౌంటర్ అంతే కదా. అదే నేను అదే పాయింట్లోకి వస్తున్నాను. సో వాళ్ళు అన్నారు, మేము అంటాం, అంతేనా? మేము ఆ విధంగా అంత తీవ్రమైనటువంటి భాష మేము వాడలేస్తాం. 1000 కూడా ఏ పనికి వస్తే ఆ పని చేస్తుందని ఒక మహిళని అంటుంటే ఇంకేమనాలి? దాని అర్థమే సార్, 1000కి 2000కి ఏ పని చేయమంటే ఆ పని చేస్తుంది అని మహిళ అనేసి అంటే దాంట్లో తప్పే ఉంది? ఏదన్నా సంతకం పెట్టమంటే సంతకం పెడతారేమో, లేకపోతే ఇంకేదన్నా ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తారేమో. అట్టని దాని అర్థం సార్. ఓకే రైట్ ఓకే అరుణ గారు, ఒక్క నిమిషం. ఓకే, అదేం తప్పు లేదండి, ఏమీ తప్పు కాదండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా తయారైందంటే ఈ రాజకీయాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేసినా తప్పు కాదు.